సమూయేలు రెండవ గ్రంథము 20వ అధ్యాయము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయను పనికి మాలిన వాడొకడు అచ్చట నుండెను. వాడు, దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి అందుంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండిరి. తరువాత రాజు అమాషాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాషా యూదా వారిని సమకూర్చుటకై వెళ్ళిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలినవాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢ్యులందరూను అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని, అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషయ్యును బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా, యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను. అమాషా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి, అమాషాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవము మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బేత్మయకా వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా, యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో, ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె, యోవాబువు నీవేనా అని అతని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె,
నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు మాటలాడవచ్చుననెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుటకద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికయైన దానను. ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా, యోవాబు, నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయనే చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబా అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసియున్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా, ఆమె యోవాబుతో, చిత్తము వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి, తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా, వారు బిక్రీ కుమారుడగు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండువారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షెవా లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు. యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.